సురాపాండేశ్వరుడి ఆలయంలో ధ్యానంలో జ్ఞానం. గోదావరి తీరంలో ఉన్న సురాపాండేశ్వర స్వామి దగ్గరికి మేము వచ్చాము. ఇక్కడ హోమము అన్నీ ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అగో మా సుజాత ఆంటీ కూడా వచ్చారు. అందరికీ విష్ చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ మంత్రపురి అనే మంతనిలో ఇక్కడ సురాపాండేశ్వరుడి ఆలయంలో పక్కన ఉన్న గార్డెన్లో ఉసిరి చెట్టు, మారేడు చెట్టు, కార్తీక దీపోత్సవము, దీపదానము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మా ధ్యానం టీం నుంచి వచ్చి మా స్నేహితులము మేము కలిసి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో చేసుకున్నాము. మరియు మేము ధ్యానం కూడా చేశాము. ధ్యానం కాదు, జ్ఞానం కాదు, దైవం అన్నిటినీ మేము ప్రోత్సహిస్తూ మా జీవిత పయనం నడిపిస్తున్నామని చూపించడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్టయితే వీడియో చివరిలో మీకు ఒక సర్ప్రైజింగ్ న్యూస్ ఉంటుంది. ఆ సర్ప్రైజ్ చూడాలి. నేను కనురెప్పలు కొడుతున్నాను. నేను తిన్న అన్నము జీర్ణమవుతుంది. ఇదంతానైతే మనమందరము చూస్తున్నాము. మళ్ళీ మన ముందు ఎంతోమంది శివం నుంచి శవంలాగా మారడం జరుగుతుంది. మరి శవంలో కాళ్ళు అన్ని అవయవాలు ఉంటవి. మరి నేను అని చెప్పినప్పుడు ఎన్ని అవయవాలు ఉన్నవో మనం చనిపోయిన తర్వాత మన శవంలో కూడా అన్ని అవయవాలు ఉన్నవి. మరి అక్కడ మిస్ అయింది ఏంటిది అంటే శివం అంటే పరి దగ్గర నుండి తనకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే మనము ధ్యానంలో మన లోపల శ్వాస, ఒక చిన్న పిల్లోడు పుట్టిండు అంటే జన్మ తీసుకున్నాడు అంటే వాడు బ్రతికున్నాడు అనడానికి నిదర్శనం ఏంటిది? శ్వాస. డాక్టర్లందరూ ఏంటిది? వీడిలో శ్వాస ఉందా, ఓకే వీడు బాగానే ఉన్నాడు అని చెక్ చేసి చెప్తాడు. మరి ఆ శ్వాసలో ఉన్న ధ్యానార్థం ఏమిటంటే మనకు పరిపూర్ణానంద స్వామీజీ వారు అందరికీ సుపరిచితమే. వారు ఒకసారి ఏం చెప్పారంటే విశ్వవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక మహాసభలు జరుగుతున్నవి. అక్కడ అందరూ పెద్ద పెద్ద గురువులు, పరిపూర్ణానంద స్వామి వాళ్ళ గురువును కూడా ఆహ్వానించడం జరిగింది. అక్కడ వాళ్ళందరికీ కూడా 2 నిమిషాల కన్నా ఎక్కువ సమయం ఇవ్వలేదు. అక్కడ చాలామంది మత గురువులు, అన్ని మతాల గురువుల వాళ్ళు వచ్చి అందరూ తలా ఒకటి వాళ్ళకు తోచింది చెప్పడం జరిగింది. అక్కడ మన గురువును వాళ్ళు మీ హిందూ ధర్మం ఏంటి, హిందూ దేవతలు 33 కోట్ల దేవతలు ఉన్నారని, అన్ని రకరకాల పూజలు, మీకు అసలు ఏకత్వం అన్నది లేనే లేదు, అసలు దీనికి మీ జవాబు ఏంటి అని అక్కడ ప్రశ్నించడం జరిగింది. అప్పుడు మన గురువు గారు ఏం చెప్పారంటే 1 నిమిషం, వాళ్ళు 2 నిమిషాలు ఇస్తే దానిలో 1 నిమిషం సమయం తీసుకొని మాకున్నది దైవం ఒక్కడే, ఆ దైవాన్ని ప్రతి చెట్టులో, పుట్టలో, మనిషిలో, పశువుల్లో, జలరాశిలో, పర్వతాల్లో, ప్రతి చోట ఆ దైవాన్ని మేము సందర్శిస్తాము. అంటే ఈ సందర్భంగా మనము ఎందుకు చెప్పుకోవడం జరిగింది అంటే ఈ మాసంలో మనము ఉసిరి చెట్టుకు పూజలు చేస్తున్నాము. ఒక్కొక్క మాసానికి పురస్కరించుకొని ఒక్కొక్క చెట్టును కానీ, ఒక్కొక్క పువ్వులను కానీ, బతుకమ్మల్లో పువ్వులు, సంక్రాంతిలో గంగిరెద్దులు, కార్తీక మాసంలో ఉసిరి చెట్టు, అంటే భగవంతుడు ఈ సందర్భంగా దైవాన్ని ప్రతి దానిలో మనము దర్శిస్తున్నామని చెప్పడము జరిగింది. మనము కూడా హిందువులమందరము దైవం అంటే ఏంటిది, అసలు దైవత్వం అంటే ఏంది, ధ్యానంలో వేరే చెప్పడం ఏం లేదు, దైవత్వాన్ని తెలుసుకోవడమే. మనలో ఉన్నది, చెట్టులో ఉన్నది, పుట్టులో ఉన్నది, అన్నిట్లలో ఉన్నది దైవత్వము, ఆత్మ ఒక్కటే అని తెలుసుకోవడము దీని ధ్యానార్థం అని చెప్పడం జరిగింది. జై ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మా గురువు గారైన కొమరవెల్లి సునీత గారు ధ్యానం గురించి ఇంత చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. వీళ్ళందరికీ ఆత్మ ప్రణామాలతో
ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు సురభాండేశ్వర ఆలయము మా గోదావరి తీరాన ఉన్నది. ఇది చాలా మహిమాన్వితమైనది. ఇక్కడ ఉసిరి చెట్టు కింద దీపారాధన, స్వామివారికి దైవ అన్ని పూజలు చేసుకొని మేము కాసేపు ఇక్కడ ధ్యానం చేసినాము. దీనిలో ధ్యానార్థం ఏంటి అంటే మనకి హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరి తీరంలో ఉన్న సురభాండేశ్వర ఆలయంలో మేము హోమము, యజ్ఞము, మెడిటేషన్, దీపదానం, ఉసిరి చెట్టు కింద భోజనము, ఈ కార్యక్రమాల కోసం ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాము. మాతో మా గురువు గారైన కొమరవెల్లి సునీత గారు కూడా మమ్మల్ని ఇలాంటి కార్యక్రమాలకు ప్రోత్సహిస్తూ మా వెంట ఉంటూ మమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. వారికి కూడా మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.